ఇరాన్కి సంబంధించినటువంటి విశ్వవిద్యాలయాలు ఇప్పుడు పాకిస్తాన్ కావచ్చు, పాకిస్తాన్ సంగతి పక్కన పెడితే మనందరం కళ్ళెదురుగుండా చూసింది పాలస్తీనాలో కానీ లెబనాన్లో కానీ ఏం చేశారు. స్కూళ్ళు, కాలేజీలు, యూనివర్సిటీలు, హాస్పిటళ్ళు లాంటి పౌర వసతులకి సంబంధించినటువంటి ప్రదేశాల్లో అండర్ గ్రౌండ్ తవ్వి ఆయుధాలు, ఉగ్రవాదుల షెల్టర్లన్నీ అందులో ఉంటాయి. ఆ పైన వీళ్ళందరూ ఉంటారు. అక్కడ ఉందని ఐడెంటిఫై చేసి దాడి చేస్తే అదిగో చిన్నపిల్లలు చచ్చిపోయారు, యూనివర్సిటీల మీద దాడి చేశారు, స్కూల్ స్టూడెంట్స్ని చంపేశారు, కాలేజీ స్టూడెంట్స్ని చంపేశారు, హాస్పిటల్లో పేషెంట్స్ని చంపేశారని ప్రచారం చేస్తారు. ఉండేది అడుగునంతా తీవ్రవాదులు, ఆయుధాగారాలు. అవి వీడియోలతో సహా చూపించింది ఇజ్రాయెల్. ఇప్పుడు తాజాగా యూనివర్సిటీల మీద ఇరాన్లో ఉన్నటువంటి యూనివర్సిటీలో అట్లా అండర్ గ్రౌండ్ బంకర్లు ఉన్నాయని చెప్పేసి, ఇంక్లూడింగ్ ఆయుధాల బంకర్లు కూడా ఉన్నాయని వాటి మీద విరుచుకుపడ్డాయి ఇజ్రాయెల్ అమెరికా సేనలు. బంకర్ బస్టర్ బాంబులు లాంటి వాటితో పేల్చినాయి. దీని మీద ఆగ్రహించినటువంటి ఐఆర్జీసీ, ఇస్లామిక్ రెవల్యూషనరీ గార్డ్ కార్ప్స్ వచ్చేటప్పటికి తాజాగా ఇజ్రాయెలు, అమెరికా యూనివర్సిటీలు మా తదుపరి టార్గెట్టు, వాళ్ళకి చుక్కలు చూపెడతాం, కాళరాత్రి మిగులుస్తాం, వాటిని ధ్వంసం చేస్తాం అన్నటువంటి హెచ్చరికనాలా, ప్రకటన చేశారనాలా, ఏదైనా సరే జరిగింది.